Hi dear students, I am Parvati Devi, lecturer in Commerce, Sri Venkateshwara College of Arts and Science, Amlapuram, affiliated to Adikavi Nannaya University, Rajamahendravaram. Okay, now we have discussed topic business law, 4th semester, 2nd year. Explain the topic. Information Technology Act 2000. Information Technology Act 2000 సమాచార సాంకేతిక పరిజ్ఞాన చట్టం 2000. ఎలక్ట్రానికల్ డిజిటల్ సాంకేతికం అనగా ఎలక్ట్రానికల్ డిజిటల్ సాంకేతిక పరిజ్ఞానము మరియు నూతన సమాచార ప్రసార విధానము ప్రపంచంలో ఎన్నో మార్పులకు నాంది పలికినది. అంటే వరల్డ్ వైడ్ చూస్తే ప్రపంచవ్యాప్తంగా కూడా ఎన్నో మార్పులు, ఎన్నో చేంజెస్ తీసుకురావడం అనేది జరిగింది. వ్యాపార రంగంలో, బిజినెస్లో కూడా, వ్యాపార రంగంలో కూడా వీటి ప్రభావం చాలా ఉన్నది. నేడు పెద్ద సంఖ్యలో వ్యాపార వ్యవహారములు బిజినెస్ యాక్టివిటీస్ లేదా ట్రాన్సాక్షన్స్ కంప్యూటర్ల ద్వారా కూడా నిర్వహించడము, కంప్యూటర్లను కూడా తీసుకొచ్చి కంప్యూటర్ల ద్వారా కూడా నిర్వహించడం వలన మెరుగైన సత్యమే కంప్యూటర్ల సహాయంతో సమాచార దృష్టి ప్రసారము, అలాగే ప్రాచుర్యం, నిక్షిప్తము మరియు తిరిగి పొందడము వీలు కలుగుచుండము. అంటే వీటి వలన వీటి అసమర్థతము అవసరార్థము మనకు కావలసినంత మెరుగైన సమాచారంను స్వీకరించడమే కాకుండా కాగితాన్ని ఉపయోగించవలసిన అవసరము లేకుండా, కాగితాలు అనేవి ఉపయోగించిన అవసరం లేకుండా, అంటే పేపర్స్ని కానీ కంప్యూటర్స్ వచ్చేసిన తర్వాత పుస్తకాలను కానీ, పెన్స్ కానీ, అంటే పేపర్లు కానీ, పద్దు రాయడాలు కానీ వీటినన్నింటినీ ఉపయోగించిన అవసరం లేకుండా పోయింది. ఎలక్ట్రానిక్ డిజిటల్ సాంకేతికం ఏదైతే వచ్చిందో, ఎలక్ట్రానిక్ జీవకరణములు అంటే ఎలక్ట్రానిక్ సహాయంతో నిర్వహించబడము వ్యాపార కార్యకలాపాలు, బిజినెస్ యాక్టివిటీస్. మనము ఈనాడు ఈ కామర్స్ అని వ్యవహరించడం జరుగుతుంది. ప్రస్తుతము వ్యాపార లావాదేవీలు, ప్రాఫిట్ అండ్ లాసెస్, బిజినెస్ ట్రాన్సాక్షన్స్ అండ్ గెట్ ద ప్రాఫిట్ అండ్ లాసెస్, లావాదేవీలు ఏవైతే ఉన్నాయో క్రమబద్ధీకరించడానికి, నిర్దేశించడానికి మరియు నియంత్రించడానికి. ప్రస్తుత వ్యాపార లావాదేవీల్ని మనం ఈ వ్యాపార లావాదేవీలు ఏవైతే ఉన్నాయో, వ్యాపారంలో వచ్చిన లాభ నష్టాలు ఏవైతే ఉన్నాయో వాటిని క్రమబద్ధీకరించడానికి, నిర్దేశించడానికి మరియు నియంత్రించడానికి ఏర్పాటు చేయబడిన చట్టములన్నింటినీ అమలుపరచడానికి కాగితాలపై నమోదు వల్ల మరియు నియంత్రించడానికి ఏర్పాటు చేయబడిన చట్టములన్నింటినీ అమలుపరచడానికి కాగితాలపై నమోదు ఏదైతే ఉంటుందో, పత్రాల తయారీ, పార్టీల సాక్ష్యముల మరియు వ్యక్తుల సంతకాలు ఆవశ్యకత కలిగి ఉన్నాయి.
ప్రస్తుత వ్యాపార లావాదేవీలు ఏవైతే ఉన్నాయో ప్రస్తుత వ్యాపార లావాదేవీలు క్రమబద్ధీకరించడానికి మరియు నిర్దేశించడానికి అలాగే నియంత్రించడానికి ఏర్పాటు చేయబడిన చట్టములన్నింటినీ కూడా అమలుపరచడానికి కాగితాలపై నమోదు పత్రాలు తయారీ పార్టీల సంక్షేమములు మరియు వ్యక్తుల సంతకాల ఆవశ్యకత కలిగి ఉన్నాయి. ఈ ప్రక్రియ పూర్తి చేయడానికి అవసరమగు మానవ వనరులు, కాల వ్యవధి, వ్యయము అధికంగా వినియోగించవలసి ఉండడమే వ్యాపార వ్యవహారములు నిర్వహణలో జాప్యము జరగడమే కాక నేటి అవసరాలకు తగినంత వేగముగా సమస్యలు పరిష్కారం జరుగుట వీలు పడడం లేదు. సమస్యను పరిష్కరించడానికి వీలు పడడం లేదు. ఈ కారణాల వలన తగినంత వేగంగా సమస్యల పరిష్కారం జరగడం వీలు పడడం లేదు. కాబట్టి ఈ కారణాల వల్ల ఈ కామర్స్ వ్యవహారాలు ఏదైతే ఉంటాయో, యాక్టివిటీస్ ఏవైతే ఉంటాయో వాటిని క్రమబద్ధీకరించడానికి అలాగే నియంత్రించడానికి, క్రమబద్ధీకరించి వాటిని కంట్రోల్ చేయడానికి, నియంత్రించడానికి మరియు సజావుగా నిర్వహించడానికి నూతన చట్టం యొక్క ఆవశ్యకత ఏర్పడినది. నూతన యాక్ట్ యొక్క ఆవశ్యకత ఏర్పడింది. కాగిత రహిత వ్యవహారాలపై విశ్వాసము, చట్టబద్ధత మరియు పార్టీ అధికారాల గుర్తింపు మున్నగు అంశములతో తలెత్తు సమస్యలు ఎదిరించడానికి ప్రత్యేక చట్టం యొక్క ఆవశ్యకతను ప్రపంచ దేశాలు గుర్తించడం జరిగినది. ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ వ్యాపారము. ఐక్యరాజ్యసమితి ఇంటర్నేషనల్ బిజినెస్. ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ వ్యాపారము ప్రపంచ దేశాలు కూడా గుర్తించడము. ఐక్యరాజ్యసమితి అనేది అంతర్జాతీయ వ్యాపారము, న్యాయశాస్త్ర విభాగము, సర్వసభ్య దేశము. వారు 1996లో కామర్స్పై ఒక నమూనా చట్టం మోడల్ లా అను ఆమోదించడం జరిగింది. ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ వ్యాపారము, న్యాయశాస్త్ర విభాగము, సర్వసభ్య దేశము వారు 1996లో కామర్స్పై ఒక నమూనా చట్టము మోడల్ లాను ఆమోదించడం జరిగింది. భారతదేశంలో కూడా వ్యాపార ప్రయోజనాల పరిరక్షణ నిమిత్తము భారతదేశంలో కూడా వ్యాపార ప్రయోజనాలు, బిజినెస్ అడ్వాంటేజెస్, వ్యాపార ప్రయోజనాలు పరిరక్షణ నిమిత్తం సైబర్లను ఏర్పాటు చేయవలసి అవసరం గుర్తించడం జరిగింది. సైబర్ల సమాచార ప్రసాదమునకు మరియు స్వయం నియంత్రణ విధానాలకు సంబంధించిన సైబర్లను 2 రకములుగా వర్గీకరించవచ్చు. అవి ఫస్ట్ వన్ సైబర్ల సమాచార ప్రసార న్యాయశాస్త్రం. సైబర్ల ఫస్ట్ వన్ ఏంటంటే సమాచార ప్రసార న్యాయశాస్త్రం అని చెప్పచ్చు. సెకండ్ వన్ సాంకేతిక సమాచార న్యాయశాస్త్రం. ఫస్ట్ వన్ సమాచార ప్రసార న్యాయశాస్త్రం సమాచార ప్రసారములను క్రమబద్ధీకరించుటకు సంబంధించిన న్యాయశాస్త్రం. రేడియో, టెలివిజన్
టెలిఫోన్ మరియు కేబుల్ ద్వారా ప్రసారాలన్నింటినీ ఇందులో చేరి ఉండును. ప్రసారములను ఈ ఆడియన్స్ ఎవరైతే ఉంటారో ప్రసారం ఏదైతే ఉంటుందో ప్రసారంను క్రమబద్ధీకరించడానికి భారతదేశంలో ఇప్పటి వరకు అమల్లో ఉన్న చట్టములు భారత టెలిగ్రాఫ్ చట్టము 1885 భారత టెలిగ్రాఫ్ చట్టం. వైర్లెస్ టెలిగ్రామ్ చట్టం 1933, వైర్లెస్ టెలిగ్రాఫ్ చట్టము 1933 మరియు కేబుల్ టెలివిజన్ నెట్వర్క్ రెగ్యులేషన్ చట్టం, కేబుల్ టెలివిజన్ నెట్వర్క్ రెగ్యులేషన్ యాక్ట్ అని కూడా అనొచ్చు, 1955. ఇక్కడ టెలిగ్రాఫ్ చట్టం 1885, అలాగే టెలిగ్రాఫ్ చట్టము 1933, అలాగే రెగ్యులేషన్ యాక్ట్ 1955. నెక్స్ట్ వన్ సైబర్ల ప్రసార సమాచార న్యాయశాస్త్రం చెప్పుకోండి. సెకండ్ వన్ సాంకేతిక సమాచార న్యాయశాస్త్రం, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. సమాచార సాంకేతిక పరిజ్ఞాన చట్టం, సమాచార సాంకేతిక పరిజ్ఞాన చట్టం అంటే యాక్ట్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ 2000, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ 2000. కంప్యూటర్ మరియు ఇంటర్నెట్ యాక్టివిటీస్, కంప్యూటర్ అండ్ ఇంటర్నెట్ యాక్టివిటీస్. ఈ కంప్యూటర్ మరియు ఇంటర్నెట్ కార్యకలాపములు క్రమబద్ధీకరించుటకు చేయబడిన చట్టము ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశములలో ప్రపంచ దేశాలు ఆమోదించిన ఈ కామర్స్ నమూనా న్యాయశాస్త్రం ఆధారముగా భారత ప్రభుత్వం 2000 సంవత్సరములైన సమాచార సాంకేతిక పరిజ్ఞాన చట్టం యాక్ట్ 2000లో రూపొందించి ఆమోదించడం జరిగింది. ఈ యాక్ట్ ఏదైతే ఉంటుందో ఈ చట్టము ద్వారా రూపొందించడము ద్వారా రోజు రోజుకు పెరుగుతున్న అంతర్జాతీయ వర్తక వ్యవహారాలు అంటే ఇంటర్నేషనల్ ట్రేడింగ్ యాక్టివిటీస్, అంతర్జాతీయ వర్తక వ్యవహారాలు ఈ కామర్స్ ద్వారా నిర్వహించడానికి సులభ మార్గం ఏర్పడిందని ఈ చట్టము రూపొందించడం ద్వారా ఈ కామర్స్ నిర్వహణకు అవసరమగు చట్ట నిర్వహణ అంటే చట్టబద్ధమైన వనరులు, ఇన్ఫ్రాస్ట్రక్చర్స్, చట్టబద్ధమైన వనరులు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అందుబాటులోనికి రావడమే కాకుండా టెలిఫోన్ ప్రసారములు, కంప్యూటర్ల, టెలివిజన్ మరియు ఎలక్ట్రానిక్స్ మధ్య కన్వర్జెన్షన్ పెరిగిన ఈ పరిమాణములను దృష్టిలో ఉంచుకొని ఏదైతే ఉంటుందో దాన్ని దృష్టిలో ఉంచుకొని భారత ప్రభుత్వము 1997లో టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా చట్టం మరియు 2000 సంవత్సరంలో 2000
సంవత్సరంలో సాంకేతిక సమాచార చట్టం ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ను ఏర్పాటు చేయడము జరిగింది. చట్టం యొక్క ముఖ్య ఉద్దేశం, యాక్ట్ యొక్క ముఖ్యమైన కాన్సెప్ట్ ఏంటంటే, ఈ చట్టము పొందుపరచబడిన ముఖ్య ఉద్దేశం ఫస్ట్ వన్, కాగిత ఆధారముగా సమాచార నిక్షిప్తము మరియు ప్రసారముకు బదులుగా ఎలక్ట్రానిక్ డిజిటల్ ఉపకరణముల ద్వారా జరపడము. ఈ కామర్స్ వ్యవహార సమాచార నిక్షిప్తము మరియు ప్రసారములకు చట్టబద్ధమైన గుర్తింపునకు కలిగించడం. ఎలక్ట్రానిక్ మాధ్యమము ద్వారా ప్రభుత్వ ఏజెన్సీల దగ్గర వివిధ పత్రములను ఫైలు చేయుటకు అవకాశము కలిగించడం. థర్డ్ వన్, కాగితము ఆధారముగా దత్తాంశములకు నిక్షిప్తము చేయుటకు బదులుగా ఎలక్ట్రానిక్ మాధ్యమముల ద్వారా నిక్షిప్తపరచుట. కాగితము ఆధారంగా దత్తాంశమును నిక్షిప్తము చేయుటకు బదులుగా ఎలక్ట్రానిక్ మాధ్యమముల ద్వారా నిక్షిప్తపరచుట. ఫోర్త్ వన్, పై వాటి అమలుకు సంబంధించి ప్రస్తుతమున్న భారత శిక్షాస్మృతి సాక్ష్యాల చట్టము, శిక్షాస్మృతి సాక్ష్యాల చట్టము 1872, బ్యాంకర్ల పుస్తకాల సాక్ష్యాల చట్టము 1891 మరియు రిజర్వ్ బ్యాంక్ చట్టము 1934. భారత సాక్ష్యాల చట్టము 1872, బ్యాంకర్ల పుస్తకాల సాక్ష్యాల చట్టము 1891, రిజర్వ్ బ్యాంక్ యాక్ట్ 1934. అవసరమైన సవరణలు చేయుట మరియు దాన్ని పై సాక్ష్యాల సాధనాలతో ఇతర అంశములను పొందుపరచుట. పై సాక్ష్యాల సాధనంతో తారాసపడు ఇతర అంశములను పొందుపరచుట. సమాచార సాంకేతిక పరిజ్ఞాన చట్టం ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ 2000. సమాచార సాంకేతిక పరిజ్ఞాన చట్టం 2000. సమాచార సాంకేతిక పరిజ్ఞాన చట్టం 2000 దిగువ పేర్కొనబడిన వస్తు విషయాలకు సంబంధించిన ప్రొడక్ట్స్ కానీ వస్తు విషయాలకు సంబంధించి నియమ నిబంధనలను తెలియజేయుచున్నది. ఈ కామర్స్ అమలుకు ఎలక్ట్రానిక్ వ్యవహారంకు ప్రోగు చేయుట. ఈ కామర్స్ అమలుకు ఎలక్ట్రానిక్ వ్యవహారములకు పోగు చేయుట. సెకండ్ వన్, ఎలక్ట్రానిక్ సందేశాల లక్ష్యములను నిర్ణయించుట.
థర్డ్ వన్ ఎలక్ట్రానిక్ నమోదులకు మరియు సంతకాలకు చట్టబద్ధత కల్పించుటకు అధికార యంత్రాంగమును రూపొందించుటకు ఇందుకు గాను కంట్రోలర్ నియమాపకపు విధి విధానము డిజిటల్ సంతకాల ధృవపత్రములు జారీ అధికారము మున్నగు అంశములు. కంప్యూటర్ ద్వారా ఈకామర్స్ వ్యవహారాలు నిర్వహణ సందర్భముగా కంప్యూటర్ ద్వారా ఈకామర్స్ వ్యవహారాలు నిర్వహణ సందర్భముగా పార్టీల చేత జరగబోయే నేరాలను కంప్యూటర్ ఆధారిత పత్రముల తారుమారు స్తంభత వ్యక్తుల స్వేచ్ఛ మరియు విశ్వాసములను భంగపరిచే విధముగా ఆశీస్ల అంశమును జోపించుట అసత్యపు డిజిటల్ సంతకాల ధృవపత్రములను సృష్టించుట ఇతర మోసపూరిత చర్యలను అరికట్టడానికి గాను అవసరమగు భద్రత చర్యల కల్పన. నెక్స్ట్ వన్ సమాచారము యొక్క స్వేచ్ఛ మరియు గోప్యత. సమాచారం యొక్క స్వేచ్ఛ మరియు గోప్యత. నెక్స్ట్ వన్ ప్రభుత్వ పాలనలో భాగంగా ఎలక్ట్రానిక్ నమోదుల రూపకల్పన. ప్రభుత్వ పాలనలో భాగంగా ఎలక్ట్రానిక్ నమోదుల రూపకల్పన. చట్టములోని నిబంధనల అమలుకు అవసరమగు యంత్రాంగము. చట్టంలోని నిబంధనల అవసరాలకు అమలుకు సంబంధించి అవసరమగు యంత్రాంగము కంట్రోలర్ ఆపై సర్వీసింగ్ అథారిటీస్ సైబర్ రెగ్యులేషన్స్ అప్లెట్ డిస్ట్రిబ్యూషనల్ సైబర్ రెగ్యులేషనల్ అడ్వైజరీ కమిటీ మున్నగినవి ఏర్పాటు చేసి విధి విధానాలను ఏర్పాటు చేయటం. ఇంటర్నెట్ ద్వారా నెట్వర్క్ సర్వీస్ అందజేయబడేవారు. ఇంటర్నెట్ ద్వారా నెట్వర్క్ సర్వీస్ అందజేయబడేవారు నేరాలను అరికట్టే చర్యలను తీసుకొని ఉన్నట్లయితే వారిని బాధ్యతల నుండి తప్పించే అవకాశములు సమాచార సాంకేతిక పరిజ్ఞానం 2000తో అంతరాత్మ ఓవర్వ్యూ. సమాచార సాంకేతిక పరిజ్ఞాన చట్టం 2000లో పొందుపరిచిన అంశములను దిగువ పేర్కొన్న అంశముల వారీగా విభజించి చర్చించి కనుగొనవచ్చు. ఇక్కడ ఫస్ట్ వన్ డిజిటల్ సంతకము. సమాచార సాంకేతిక పరిజ్ఞాన చట్టంలో 2000లో ఓవర్వ్యూ అని కూడా అనొచ్చు. ఈ ఓవర్వ్యూలో ఈ కింది ఎన్ని అంశాలు 12 అంశాలను పేర్కొనడం జరిగింది. ఎన్ని పాయింట్స్ ఇచ్చాడు? 12 పాయింట్స్ అనేది ఇచ్చాడు. ఫస్ట్ పాయింట్ డిజిటల్ సిగ్నేచర్ డిజిటల్ సంతకము. సెకండ్ వన్ ఎలక్ట్రానిక్ పాలన. థర్డ్ వన్ ఎలక్ట్రానిక్ రికార్డుల తయారు. ఎక్నాలజ్
స్వీకరణ మరియు బట్వాడా, డిస్పాచ్, ఎక్నాలజ్ మరియు డిస్పాచ్. ఫోర్త్ వన్ ఎలక్ట్రానిక్ రికార్డులు మరియు సంతకాలను ప్రోగు చేయుట. ఎలక్ట్రానిక్ రికార్డులు మరియు సంతకాలను ప్రోగు చేయుట. ధృవీకరణ అధికారాలు, విధులు, క్రమబద్ధీకరణ. ధృవీకరణ అధికారుల విధులు, క్రమబద్ధీకరణ. ఎలక్ట్రానిక్ రికార్డులు మరియు సంతకాలను ప్రోగు చేయుట. ధృవీకరణ అధికారాలు, క్రమబద్ధీకరణ, అలాగే డిజిటల్ సంతకాల ధృవీకరణ పత్రం. డిజిటల్ సంతకాల ధృవీకరణ పత్రం. సబ్స్క్రైబర్ విధులు. శిక్షణ మరియు ఎడ్యుకేషన్ శిక్షణలు మరియు సైబర్ రెగ్యులేషన్ అప్లైట్ ట్రిబ్యునల్. 10th నేరాలు. నెట్వర్క్ సేవల నదించువారు. సమాచార సాంకేతిక పరిజ్ఞాన చట్టం 2000లోని పరిమితులు. సమాచార సాంకేతిక పరిజ్ఞాన చట్టం 2000లోని పరిమితులు. డిజిటల్ సంతకము. డిజిటల్ సంతకం అంటే ఏంటంటే డిజిటల్ సంతకము సెక్షన్ 3 ప్రకారం, సెక్షన్ 3 ప్రకారము ఏ సబ్స్క్రైబర్ అయినా తన డిజిటల్ సంతకమును పొందుపరచడం ద్వారా ఎలక్ట్రానిక్ నమోదుల చెల్లుబాటు తన మగు ధృవీకరించును. దీని ద్వారా వ్యక్తులను గుర్తించడంలో పాటు సమాచార సమగ్రతను రుజువు చేసుకొనవచ్చు. ఎలక్ట్రానిక్ పాలన. సెక్షన్ 4 and 16. ఎలక్ట్రానిక్ పాలన అనేది సెక్షన్ 4 నుండి 16 వరకు. సెక్షన్ 4 ఎలక్ట్రానిక్ మొదలగు చట్టపరమైన గుర్తింపు. సెక్షన్ 4 ఎలక్ట్రానిక్ మొదలగు చట్టపరమైన గుర్తింపు. సాధారణముగా ఏ సమాచారమైనా లేదా అంశమైన వ్రాతపూర్వకముగా కానీ, ముద్రించబడి కానీ, టైప్ చేయబడి కానీ ఉన్నప్పుడే అట్టి వాటికి న్యాయశాస్త్రం గుర్తింపు నివ్వబడము జరుగుతుంది. సెక్షన్ 4 ప్రకారం 4 ప్రకారము అట్టి సమాచారముల నమోదులు ఎలక్ట్రానిక్ రూపముతో ఉండి భవిష్యత్ ఉపయోగానికి అందుబాటులో ఉన్నట్లయితే ఇతర చట్టములచే గుర్తించడానికి అవసరమగు వ్రాతలు, ముద్రణలు
టైప్ చేయబడిన అన్నీ ఉన్నట్లుగానే భావించబడి వాటికి న్యాయబద్ధత చేకూరుతుంది. వాటికి న్యాయబద్ధత అనేది చేకూరుతుంది. సెక్షన్ 5 డిజిటల్ సాంకేతికమునకు చట్టం. సెక్షన్ 5 డిజిటల్ సాంకేతికమునకు చట్టం యొక్క గుర్తింపు పత్రము మరియు రికార్డులపై సంబంధిత వ్యక్తులు సంతకము చేసినప్పుడే వాటి అధికారత్వ పత్రముల ద్వారా మరియు రికార్డులపై సక్రమించి సెక్షన్ 5 ప్రకారము కేంద్ర ప్రభుత్వము నిర్ణయించినట్లుగా ఒక వ్యక్తి పత్రమును రికార్డులను సంతకములు చేయబడినవని ప్రకటించినచో సంతకము లేకుండానే వాటి న్యాయపరమైన గుర్తింపు లభిస్తుంది. సెక్షన్ 6 ప్రభుత్వ కార్యాలయములతో ఏజెన్సీలతో ఎలక్ట్రానిక్ రికార్డులు మరియు డిజిటల్ సంతకాల ఉపయోగం. సెక్షన్ 6 ప్రకారము సముచిత ప్రభుత్వము ఎలక్ట్రానిక్ రికార్డ్ నమూనా సృష్టి, ఫైల్ చేయడము, జారీ చేయడానికి సంబంధించి నియమ నిబంధనలను రూపొందించి మరియు అందుకు రుసుము నిర్దేశించి ఉన్నట్లయితే ప్రభుత్వ విభాగములోని ఏజెన్సీలలోని నిర్వహించబడు కార్యకలాపాల యొక్క పత్రమును సృష్టి, ఫిల్లింగ్, జారీ అన్ని అంశములకు సంబంధించినటువంటి మరియు డిజిటల్ సంతకాలు న్యాయపరమైన గుర్తింపు ఉన్నట్లుగానే భావించవాలి. ఎలక్ట్రానిక్ రికార్డులను ఆపాదించుట, స్వీకరించుట, డిస్పాచ్ బట్వాడా చేయుట. సెక్షన్ 11 నుండి 13. సెక్షన్ 11 ప్రకారము రికార్డులను తయారీదారుడు కానీ అతనిచే అధికార దత్తత పొందిన వ్యక్తిగా లేదా అతని ద్వారా తయారు చేయబడిన ప్రోగ్రాం విధానమునకు సంబంధించి ఉన్న ఎడల రికార్డులు అతనివిగానే భావించబడును. సెక్షన్ 12 పత్రముల స్వీకృతి. సెక్షన్ 4 పత్రముల స్వీకృతి. ఎలక్ట్రానిక్ పత్రముల సృష్టికర్త తానెవరికి పంపినాడో ఆ వ్యక్తిగా నిర్దిష్ట పద్ధతి అయిన లేదా ప్రవర్తన ద్వారా ముట్టినట్లుగానే స్వీకృతిని తెలియజేసినప్పుడు మాత్రమే ఆ పత్రములకు క్రమతత్వం ఏర్పడుతుంది. ఎలక్ట్రానిక్ రికార్డుల బట్వాడా మరియు స్వీకృతి కాలము మరియు స్థలము. ఎలక్ట్రానిక్ పత్రము స్వీకర్త ఆధీనము దాటి ఒప్పందము ప్రకారము అట్టి పత్రములు కంప్యూటర్లతో నమోదు చేయబడినవి అప్పటి నుండి బట్వాడా జరిగినట్లుగా భావించవలె. పత్రములు పొందవలసిన వారికి ఏ పత్రములతో వ్యాపారము నిర్వహించగలుగుతున్నాడో బట్వాడా అక్కడికి జరిగినట్లుగా భావించవలె. ఒకవేళ పత్రములు పొందవలసిన వారి వ్యాపారముతో వివిధ ప్రాంతములలో ఉన్నప్పుడు వారి ప్రధాన వ్యాపార కేంద్రమునకు పత్రములు బట్వాడా స్వీకృతి జరిగినట్లుగా భావించవలె.
ఎలక్ట్రానిక్ రికార్డులు మరియు డిజిటల్ సంతకాల సేకరణ. సెక్షన్ 14 నుండి 16 వరకు. ఎలక్ట్రానిక్ రికార్డులు వ్యాపార కార్యకలాపములు, సమాచార ప్రసార నిమిత్తము కేంద్ర ప్రభుత్వం ఎలక్ట్రానిక్ రికార్డులు భద్రత గురించి ఏదేని విధానమునకు రూపొందించి ఉన్నచో ఆ విధానమును ప్రకారమును అనుసరించి ఒక నిర్దిష్ట సమయంలో రికార్డుల నిమిత్తము దరఖాస్తు చేసినచో అప్పటి నుండి దాని నిరూపణ వెరిఫికేషన్ సమయం వరకు ఎలక్ట్రానిక్ పత్ర సేకరణ జరిగినట్లుగాను మరియు పార్టీలు తమ సంతకాలు నిరూపణ జరిగిన వెంటనే వాటిపై డిజిటల్ సంతక సేకరణ కూడా జరిగినట్లుగా భావించాలి. ధృవీకరణ అధికారాల క్రమబద్ధీకరణ. సెక్షన్ 17 నుండి 34 వరకు. సెక్షన్ 17 నుండి 34 వరకు. ఈ చట్టము నిబంధనల అమలు నిమిత్తము కేంద్ర ప్రభుత్వం తన గజెట్తో ప్రకటన నిరూపము ధృవీకరణ అధికారాలను కంట్రోలర్ నియామకము చేయవచ్చు. అదే విధముగా ఉప మరియు సహాయక కంట్రోలర్ నియామకము కూడా కేంద్ర ప్రభుత్వం చేయవచ్చు. వారి విద్యా అర్హత, వయసు, అనుభవము, షరతులు, అధికారము, విధులు మున్నగు వాటినన్నింటినీ సంబంధించిన నిబంధనలు కేంద్ర ప్రభుత్వము నిర్ణయించడం జరుగుతుంది. డిజిటల్ సంతకాల సర్టిఫికెట్లు. సెక్షన్ 35 నుండి 39 వరకు. డిజిటల్ సంతకాల సర్టిఫికెట్స్ అనేవి డిజిటల్ సంతక సర్టిఫికెట్ జారీ కోరుతూ ఎవరైనా 2500లకు మించకుండా రుసుము భావించి సంతకాల ధృవీకరణ అధికారాలకు కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన పద్ధతిలో దరఖాస్తు చేసుకొనవచ్చు. సర్టిఫికెట్ జారీ చూడడము, తిరస్కరించే అధికారంలో ధృవీకరణ అధికారాలు కలవు. దృష్ట్యా జారీ చేయవలసిన డిజిటల్ సంతకములు సర్టిఫికెట్ రికార్డు రద్దు చేసి ధృవీకరణ అధికారాలను అట్టి పత్ర సర్టిఫికెట్ 15 రోజులకు మించి యజమాని సంజాయిషీ చెప్పుకునే అవకాశమునకు కల్పించి తుదిపరి రద్దు చేయాలి. రద్దు చేసిన సమాచారము తెలియజేయవలెను. డిజిటల్ సంతకాల సర్టిఫికెట్ చందాదారు విధులు. సెక్షన్ 40 నుండి 42 వరకు. డిజిటల్ సంతకాల సర్టిఫికెట్తో పాటు పబ్లిక్కి మరియు సంబంధిత చందాదారులకు నిజాయికీ వంటివి నమోదు చేయాలి. తుదిపరి చందాదారుడు రెండింటినీ కలిపి భద్రతా విధానం అనుసరించి నూతనానికి సృష్టించుకోవడము జరుగుతుంది. ఒకరు లేదా అంతకు మించి వ్యక్తులు సబ్స్క్రైబర్లను డిజిటల్ సంతకములను ప్రచురించిన దాన్ని అనుమతించినచో అట్టి జారీ చేయబడిన సంతకములను అతడు అంగీకరించినట్లుగా భావించాలి. ప్రతి సబ్స్క్రైబర్ నిజానికి ఈ సముచిత నియంత్రణలో ఉంచుకోవడమే. పబ్లిక్కి సంబంధించిన ఏదైనా సర్దుబాటు జరిగినచో అట్టి విషయములను ధృవీకరణ అధికారులు తయారు చేయవలసి ఉంటుంది. పెనాల్టీ మరియు అడ్జుడికేషన్. సెక్షన్ 43 నుండి 47 వరకు. పెనాల్టీ మరియు అడ్జుడికేషన్. సెక్షన్ 43 నుండి 47 వరకు. కంప్యూటర్ యజమాని లేదా అతనిచే అధికారములను పొందిన వ్యక్తి అనుమతి లేకుండా ఎవరైనా కంప్యూటర్లను స్వాధీనంలోకి తీసుకున్న అందులోకి సమాచారంను
ఈ కంప్యూటర్ సమాచారం ఏదైతే ఉంటుందో ఖాతాల నుండి మరొకరికి బదిలీ చేసుకున్న చర్యలు 10 లక్షల మించకుండా నష్టపరిహారంను పొందవచ్చు. నెక్స్ట్ టాపిక్ టుమారో క్లాస్లో చూద్దామమ్మా. మోస్ట్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ 2000.